మంథాని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామంలో చెక్ డ్యాం కూలిన ఘటనపై రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస కూలుదలపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మానవ తప్పిదమో, ప్రకృతి వైపరీత్యమో రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాణ్యత లోపమో, ధ్వంసం కావాలనే చర్యలైతే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. రైతులకు మేలు చేసే చెక్ డ్యాం ధ్వంసం నొప్పించొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరి ప్రోద్బలంతో, ఎవరి సహకారంతో ఏ మాఫియాకు తోడ్పడాలని ఆలోచన చేసి కట్టినరో స్పష్టంగా అన్ని విషయాలు తప్పకుండా బయటకు వస్తాయి. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తొందరగా చేయాలని, అబద్ధాలు వేసి ఈరోజు ఆనాడు మా ప్రభుత్వం ఉందా దీనికంటే నాణ్యత లేకుండా కట్టడం ఇప్పుడే స్పష్టంగా అక్కడి నుంచి ఇక్కడ పడితే ఒక 20 ఉంటాయి అట్లాంటివి. కింది మీది అన్ని చెక్ డ్యామ్లు అన్నీ పూర్తి స్థాయిలో పోయింది, కింద ఉన్నది ఇది కూడా పోయింది. నీళ్ళు వస్తే ఆ నీళ్ళు పెద్ద ఎత్తున వర్షం పడి పైనుంచి మానేరు వస్తే ఆ ముంపు వలన మా రైతులకు నష్టమే జరిగింది. ఇంకో పక్కనేమో అటు పక్కన కాళేశ్వరం బ్యారేజ్ కడితే, కాళేశ్వరం 3 బ్యారేజీలు కడితే 1 ఎకరం మాకు రాదు. ఇవన్నీ కట్టుకున్నారు, 1 ఎకరం కూడా పారలే. ఎవరి గురించి కట్టినరు కూడా తప్పకుండా ఈ రిపోర్ట్ ఎందుకు కట్టినరు, ఏ విధంగా కట్టినరు, ఎవరి లాభం గురించి కట్టినరు అన్నిటిని కూడా బట్టబయలు చేసే కార్యక్రమం చేస్తాం.